హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్పాంజ్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దీనికి మనకు కావాల్సినవి ఒక గ్లాస్ అటుకులు అనమాట. ఒక గ్లాస్ అటుకులకి అదే గ్లాస్తో మనము 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకోవాలన్నమాట, రేషన్ బియ్యం. ఒక 3:1 రేషియో అనమాట. 3 గ్లాసెస్ ఆఫ్ రేషన్ బియ్యం తీసుకుంటే దానికి 1 గ్లాస్ ఆఫ్ అటుకులు తీసుకోవాలి, లావు అటుకులు తీసుకోవాలి. సో వీటిని నానబెట్టాలన్నమాట. మనం సపరేట్గా నానబెట్టినా ఓకే, కలిపి నానబెట్టినా ఓకే. సో ఇలా నానబెట్టి ఒక 3 అవర్స్ తర్వాత మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా మనం దోశపిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనకి అది ఫర్మెంట్ అయిపోతుంది అనమాట. సో మనం ఏంటి అంటే ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ మనము పచ్చికారం వేసుకోవాలి. పచ్చికారం వేసుకొని పోపు వేసుకోవాలన్నమాట. సో మనము ఒకవేళ కావాలంటే నైట్ కూడా పచ్చికారం వేసుకోవచ్చు. సో వెదర్ని చూసి మనం వేసుకోవాలన్నమాట. ఒకవేళ సమ్మర్ అనుకోండి, నైటే పచ్చికారం వేసుకుంటే బాగా పులిసిపోతుంది అనమాట. సో ఒకవేళ చల్లగా ఉంటే నైట్ పచ్చికారం వేసుకోండి. సో నేనైతే మార్నింగ్ ఫర్మెంట్ అయిపోయిన తర్వాత పచ్చికారం వేసాను. మనకి ఎంత కావాలో అంత, మన టేస్ట్కి మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత దీంట్లో పోపు వేసుకోవాలన్నమాట. సో ఇది స్పాంజ్ దోశ చిన్నపిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. అండ్ దీనికి సైడ్కి మనకి చట్నీ అవేం అవసరం ఉండే అనమాట. దీంట్లోనే మనం పచ్చికారం వేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా దీనికి సపరేట్గా దీనికి సైడ్కి ఏ చట్నీ ఏది ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో చాలా ఈజీ. సో దీనికైతే నేను పోపు పెట్టేస్తున్నాను. సో ఆవాలు, జీలకర్ర, మినపప్పు కావాలంటే మినపప్పు వేసేసుకొని, కరివేపాకు, కొత్తిమీర ఏది కావాలంటే అది వేసేసుకొని మనము దోశ పిండిలో వేసేసుకోవాలన్నమాట. సో దీంట్లో పోపు ఉంటుంది, సో ఇంకా మనకి పచ్చికారం ఉంటుంది కాబట్టి మనం ఇంకేమీ అవసరం లేదు. దీనికి సైడ్ డిష్ ఇది సరిపోతుంది అనమాట. సో చిన్నపిల్లలు ఏంటి అంటే దీనికి నెయ్యి పెట్టుకొని తినిపించచ్చు అనమాట. నేనైతే మా పిల్లలకి నెయ్యి పెట్టి తినిపిస్తాను, ఎందుకంటే కొంచెం కారం ఉంటుంది కాబట్టి దీనికి నెయ్యి పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇలా ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత కొంచెం మినపప్పు వేసుకున్నాక దీంట్లో కరివేపాకు వేసాను. వేసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి దీన్నంతా మిక్స్ చేసేసి ఇప్పుడు దోశ పిండిలో వేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత మనము దీన్ని దోశ వేసేసుకోవడమే ఇంకా. సో ఇదేంటి అంటే స్పాంజ్ దోశ కాబట్టి మనము కొంచెం లావుగా వేసుకోవాలన్నమాట. లావుగా వేసుకుంటే ఈ దోశ అనేది ఇలా హోల్స్ లాగా వచ్చేసి ప్లఫీగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పక్కా ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే రకం దోశ తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా ట్రై చేయండి. మనం మామూలుగా సెట్ దోశ అని అంటాం కదా హోటళ్ళల్లో, అలానే ఉంటుంది ఆల్మోస్ట్. బట్ దీంట్లో పచ్చికారము ఇలా పోపు వేసుకుంటున్నాము. సెట్ దోశ కూడా నేను నెక్స్ట్ టైం చూపిస్తాను రెసిపీ. సెట్ దోశ ఏంటి అంటే అది వేరే ఉంటుందన్నమాట కొలత. సో పిల్లలకైతే నేనైతే ఇలా వాళ్ళు ఏబిసిడి అడిగారు, ఏబిసిడి దోశ, అలాగే 1 2 3 4 అడిగితే 1 2 3 4 దోశ అలా వేసి ఇచ్చానమాట. మనకి ఇది ఏంటి అంటే మనకి ఎలా అంటే అలా ఉంటుందన్నమాట దోశ. మనం ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట, చిన్న చిన్నగా లేకపోతే మీడియంగా ఎలానన్నా వేసుకోవచ్చు. సో నేనైతే మీడియం దోశలాగా మీడియం సైజ్ వేసాను. వేసిన తర్వాత వీటికి కొంచెం లావుగానే వేసుకోవాలన్నమాట. మనం మామూలుగా మసాలా దోశ వేసినట్టు కాకుండా కొంచెం లావుగానే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది ప్లఫీగా మనకి హోల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. మంచిగా ఫర్మెంట్ అయ్యి హోల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో స్పాంజ్ దోశ అని చెప్పాను, స్పాంజ్ దోశ ఇది. నార్మల్గా సెట్ దోశ అయితేనేమో 6:1 రేషియో అనమాట. అంటే 6 గ్లాసెస్కి 6 గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి 1 గ్లాస్ ఆఫ్ అటుకులు అనమాట. సో ఇది ఏమో స్పాంజ్ దోశ ఏమో 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి 1 గ్లాస్ ఆఫ్ అటుకులు. సో ఈ రేషియో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సెట్ దోశ అయితే ఇంకా డబుల్ 6 గ్లాసెస్కి ఉంటుందన్నమాట. సో ఇలా 2 సైడ్స్ టర్న్ చేసిన తర్వాత మనమైతే ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా హోల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. ప్లఫీ సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది. పక్కా ట్రై చేయండి. చిన్నపిల్లలకి నెయ్యి వేసి ట్రై చేయండి. సో నా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.